రోజు రోజుకి సమాజం విపరీతంగా క్షీణించిపోతుంది. మామూలుగా కాదు. భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంబంధాలు, మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఈరోజు ఒక జరిగింది అది మేరట్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మేరట్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు మనం రోజు విని 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 ఇది పెద్దదేం కాదు, చాలా చిన్న సమస్యలాగా అనిపిస్తుంది. మేరట్లో, ఉత్తరప్రదేశ్లో 2016లో 20 సంవత్సరాలు ఉన్నటువంటి గౌరవ్ రాజ్పుత్, అలాగే 18 సంవత్సరాలు ఉన్నటువంటి ముస్కాన్ ప్రేమించి 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి 2019లో పాప పుట్టింది. మంచి అంతా బాగానే ఉంది. ఇతడు నేవీలో పనిచేస్తున్నాడు, మర్చెంట్గా అధికారి, మర్చెంట్ అధికారి. నేవీ మర్చెంట్ అధికారి అంటే ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి పోస్టే. ఆ తర్వాత ఉద్యోగం సరిపోలేదో, జీతం సరిపోలేదో, మరి ఏమైందో తెలియదు. ఆ ఉద్యోగం మానేసి లండన్ వెళ్ళి అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ భార్య ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎలా ప్రేమిస్తుంది? సాహిల్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది, ఇంకొకడిని. ఎప్పుడైతే ఈ సాహిల్ అనేవాడు వచ్చాడో అప్పుడే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి లండన్ నుండి వచ్చినటువంటి భర్తని, తన కూతురు పుట్టినరోజుకు వచ్చినటువంటి భర్తని ఈ సాహిల్ అనేవాడు, ఈ ముస్కాన్ భార్య ముస్కాన్ ఇద్దరూ కూడా ఈ సౌరభ్ రాజ్పుత్ని అయితే చంపేయడానికి ప్లాన్ చేశారు. చంపేసి 15 ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్ పోసారు. తర్వాత దానిపైన మూత పెట్టేసి వదిలేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇదేదైతే ఉందో పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ ఇంట్లోనే ఉంది. వాండర్ ఏదో క్లీన్ చేస్తున్నప్పుడు మొత్తం ఇల్లుని రీమోడలింగ్ చేద్దామని వచ్చాడంట. ఆ డ్రమ్ములో ఏదో ఉందని గమనించాడు. ఆ డ్రమ్ము బరువు ఉందంట. ఏంటి ఉందని మూత తీయకపోతే ఆవిడ తీయొద్దు అన్నది, చెత్తా చెదారమని చెప్పిందంట. సరే, అతనికి అనుమానం వచ్చి మూత తీస్తే వాసన వచ్చింది. ఎందుకంటే సిమెంట్ వేసింది కాబట్టి పెద్దగా వాసన రాలేదు. ఆ మూత తీసిన తర్వాత ఆ వాసన గుప్పండంతో పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. ఈలోగా ఎప్పుడైతే ఆవిడ మూత తీసి పోలీసులకు ఇన్ఫామ్ చేశారో ఈవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయి నేను సౌరభ్ రాజ్పుత్ని చంపేశాను, అంటే మీ అల్లుడిని చంపేశానని తన తల్లిదండ్రులకు చెప్పిందట. అప్పటికే కూతురి మీద ఎంతో అనుమానం వచ్చి ఎప్పుడు చంపింది? మార్చి 4వ తారీఖున చంపింది. కూతురు ఎలాంటి ఇంత దారుణంగా అల్లుడిని చంపిందని తెలిసి వాళ్ళు వెంటనే కూతురిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేశారు. ఆ తర్వాత వచ్చి ఆ సిమెంట్ ఆ డ్రమ్ము చూస్తే వాళ్ళు ఇంకా నిర్ఘాంతిపోయారు. ఇలాంటి కూతురు బ్రతకకూడదు, ఇంకా తినని అరెస్ట్ చేయకండి, డైరెక్ట్గా ఊరేసేయండి లేదా ఎన్కౌంటర్ చేసేయండి అని తల్లిదండ్రులే చెప్తున్నారు. అంత దారుణంగా చంపడం జరిగింది. ఇంత క్రూరంగా తయారవుతున్నారు. ఇంతకుముందు కూడా మనం హైదరాబాద్లో మొన్నే చూసాం, 3 నెలల క్రితం. భార్యని చంపేసి ముక్కలు చేసేసి బకెట్లో హీటర్ పెట్టి ఆ వేడి నీటిలో తనను ముంచేసి ఆ బోన్స్ని స్కిన్ని సపరేట్ చేసి దాన్ని ముద్ద చేసి ఎంత దినిగా క్రూరంగా చంపాడు. అంటే ఆ మరణం వెనక కూడా ఏముంది? ఇంకొకరితో ఉంది. వాడు వేరే వాడిని ఎవరితోనో ప్రేమించాడు, దానివల్ల భార్యని చంపేశాడు. 2 పిల్లలు. మళ్ళీ ఇప్పుడు ఒక కూతురు ఉండగా కూడా ఇంకొకరిని ప్రేమించింది ఈమె. కూతురు ఉండగా తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తనే చంపేసింది. ఇంకెవరిని నమ్ముతాం? ఇప్పుడు మామూలుగా అయితే ఏదో మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకరికొకరు తెలియదు అనుకోవచ్చు. ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. 2 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పైగా ఎంత అంటే 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ఏం తెలుస్తాయి వీళ్ళకి? ఆ పిల్లకి 18 సంవత్సరాలు, వాడికి 20 సంవత్సరాలు. పెళ్ళంటే ఏంటి? దాని బంధం ఏంటి? దాని బరువు ఏంటి? ఎవరికి తెలుస్తుంది? ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళి మనం ప్రోత్సహించకూడదు. మళ్ళీ ఏమనంటే పెద్ద విప్లవాలు తెస్తారు వీళ్ళు. పెళ్ళైన తర్వాత ఆ సమాజం చూస్తారు, ఆ మెయింటెనెన్స్ భరించలేక ఇద్దరు ఏదో ఊహాలోకంలో విహరించేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఈ విధంగా దారుణాలు కూడా గడుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్లో స్వాతి అనే ఆవిడ తన భర్తను చంపేసి తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి తన భర్తలాగే తన ప్రియుడికి సర్జరీ చేయించేసింది. తరువాత ఏదో కొన్ని విషయాల్లో తన తల్లిదండ్రులకి అంటే స్వాతి అత్తమామలకి ఏదో అనుమానం వచ్చి ఇతడు మా కొడుకు కానట్టున్నాడు, అతని మాటలు వేరేలాగా ఉన్నాయో అన్నీ చూసి వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే అసలు విషయం బయటపెట్టింది. అంత దారుణంగా తన భర్తను చంపేసి ప్రియుడిని తన భర్త రూపం ఇవ్వడానికి ఇచ్చేసిందంటే వీళ్ళని ఏమనాలి? ఇలా సమాజం చూసుకోండి. ఇటు భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు. పిల్లలు ఏమైపోతున్నారు ఈరోజు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు కావచ్చు, వీళ్ళ పిల్లలు కావచ్చు, ఆ స్వాతి పిల్లలు కావచ్చు, ఏమవ్వాలి? సమాజం
ఎటు వెళ్తుంది అర్థం కాని పరిస్థితి. అస్సలు చూడలేకపోతున్నాం. భయానకమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. మరి దీనికి సమస్య ఎక్కడుందో మనం ఆలోచించి మార్గం చూపాలి. అంటే పెంపకంలో కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆ పెరిగే విధానం, పెంచే విధానం, తర్వాత జరగాల్సినవి ఎలాగైనా జరుగుతాయి. కానీ మనం పెంచే విధానంలో అయితే కొంతవరకు పెంచాల్సిందే, దానికి తగ్గట్టుగా పిల్లల్ని.